హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. నేను శైలజ. దీప తన తండ్రికి పిండం పెట్టే కాకులను పిలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సాధువు బతికున్న వాళ్ళకు పిండం పెడితే కాకులు ఎలా ముడతాయని అంటాడు. ఆ మాటలకు దీప ఆశ్చర్యపోతూ బతికి ఉండడం ఏంటి, మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు అంటుంది. నీ కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు, చనిపోలేదు. నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు, ఇంకా ఆ పిండాన్ని కాకులు ముట్టవు అనేసి వెళ్ళిపోతాడు. చనిపోయిన అమ్మా నాన్నలను బతికే ఉన్నాడని అంటున్నాడు ఏంటని అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే అనవసరమైనవి ఆలోచించడం ఎందుకని మళ్ళీ కాకులను పిలుస్తుంది. ఏ నాన్న, నిన్ను నాకు దూరం చేసిన మనిషిని ఏం చెయ్యలేదని కోపంగా ఉందా? నేను కాదు, దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీధర్ వాళ్ళు కార్తిక్ను దీప గురించి అడగాలని అనుకుంటారు. దీప నీకు మీ మావయ్య ఇంటి దగ్గరే పరిచయమా, అంతకంటే ముందు పరిచయమా అని అడుగుతాడు. దీప ముందే పరిచయం ఉంటని కార్తిక్ చెప్పడంతో కాంచన వాళ్ళు షాక్ అవుతారు. జాతరకు గెస్ట్గా వెళ్ళినప్పుడు సైకిల్ ప్రజెంట్ చేశానని చెప్పాడు. ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. చెప్పడానికి ఏముందని అంటాడు. సైకిల్ ప్రజెంట్ చేసినందుకు ఇంతలా చెయ్యాలా అంటే అది సాయమే, ప్రాయశ్చిత్తమే, సమయం వచ్చినప్పుడు చెప్తానని అంటాడు. ఒక మనిషి మీద మనకున్న నమ్మకం చేతిలోనే గాజు గ్లాసు లాంటిది, అర్థం చేసుకోండి అనేసి వెళ్ళిపోతాడు. దీప గురించి వీడు ఇంత లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని శ్రీధర్ ఆలోచిస్తాడు. దీప హోటల్లో పని చేసుకుంటూ ఉంటుంది. హోటల్లో బోర్డు మీద స్పెషల్ ఉప్మా బిర్యానీ అని రాస్తుంది. అక్కడికి కారులో ముగ్గురు ఆడవాళ్ళు వస్తారు. కావేరి పాప ఎంట్రీ దీప చేస్తున్న ఉప్మా గురించి సోషల్ మీడియాలో చూసి వస్తారు. ఆమె ఎవరో కాదు, కావేరి. హోటల్లో కూర్చొని తినడానికి కావేరి చీదరించుకుంటుంది. వాళ్ళతో పొగరుగా మాట్లాడుతుంది. ఉప్మా బిర్యానీ నచ్చకపోతే డబ్బులు ఇవ్వనని కావేరి అంటుంది. సరే అయితే ఇవ్వొద్దని దీప అంటే కావేరికి ముష్టి వేస్తున్నావా అని నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే పొండి అని కడియం అంటాడు. దీంతో కడియం మీదకు కావేరి కోపంగా చెయ్యి ఎత్తితే దీప ఆపుతుంది. నేను ఎవరో తెలుసా అని కావేరి కోపంగా రగిలిపోతుంది. దీపకు దొరికిపోయిన శ్రీధర్ మీ ఇద్దరి సంగతి తేలుస్తానని కావేరి వెంటనే శ్రీధర్కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తోంది. శ్రీధర్ రాగానే బేబీ నాకు చాలా అవమానంగా ఉందని, దీప వాళ్ళు తనను చాలా చీప్గా ట్రీట్ చేశారని చూపిస్తోంది. శ్రీధర్ దీపని చూసి షాక్ అవుతాడు. పోయి దీనికంట్లో పడ్డాను, వెంటనే తప్పించుకోవాలని అనుకుంటాడు. నేను వాళ్ళ సంగతి చెప్తాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని పంపించేస్తాడు. దీప దగ్గర ఎలా కవర్ చేసుకోవాలా అని నీళ్లు నములుతాడు. మీరు చేసేదే తప్పని అనిపించడం లేదా అని దీప శ్రీధర్ని అడుగుతోంది. ఈ విషయం అమ్మగారికి తెలుసా అంటే లేదని చెప్తాడు. ఎవరికీ చెప్పొద్దు, మీ ఆంటీ నడవలేదు కదా, పైగా ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం, ఏదో పాత పరిచయం అలా జరిగిపోయిందని అంటుంది. అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి మీరు చేసే పని అమ్మగారు చేస్తే వినడానికి కష్టంగా ఉంది కదా. ఇప్పుడు మీ విషయం తెలిసిన అమ్మగారికి కూడా ఇలాగే ఉంటుంది. నాకే ఇలా జరిగిందని అనుకున్నాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు చూసిన విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ దీప అని శ్రీధర్ బ్రతిమలాడతాడు. కాంచన అమ్మగారు మిమ్మల్ని దేవుడిలా చూస్తాడు. ఈ విషయం తెలిస్తే ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఆ పరిస్థితి రానివ్వద్దని చెబుతోంది. కాంచన ఉరేసుకుంటుందా? శ్రీధర్ తలదించుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి కాంచన టీవీలో వార్త చూసి చిరాకుగా ఉంటుంది. అనవసరంగా దీప ముందు బుక్ అయ్యాను, అలాంటి వాళ్లతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వచ్చిందని అనుకుంటాడు. కాంచన కోపంగా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైందని అంటాడు. కాంచన దీప అని పేరు ఎత్తగానే శ్రీధర్ ఉలిక్కి పడతాడు. దీప లాంటి కథ టీవీలో చూశాను. శ్రీధర్ చేస్తున్న పని లాంటిది ఇంకొక వ్యక్తి చేస్తున్నట్లుగా చెబుతోంది. కాంచనకు విషయం తెలిసిపోయిందని భయపడిపోతాడు. నమ్మిన భర్త మోసం చేసేసరికి మొదటి భార్య ఉరివేసుకుని చనిపోయిందని చెబుతోంది. నిజం చెప్పేస్తా, రేపు ఎప్పుడైనా నిజం తెలిస్తే కాంచన కూడా ఉరివేసుకుంటుందా అని భయపడతాడు. దశరథ కాంచనకు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్కి ఇంటికి రండి, బావతో మాట్లాడాలని చెప్తాడు. అక్కడికి వెళ్తే దీపకు ఎదురుపడాల్సి వస్తుందని రానని అంటాడు. అప్పుడే కార్తిక్ వచ్చి ఎక్కడికని అడుగుతాడు. కాంచన కార్తిక్కి విషయం చెబుతోంది. పొరపాటున దీప కాంచనకు విషయం చెప్తే ఇబ్బంది అవుతుందని కంగారు పడతాడు. ఇదే మంచి సమయం, నిజం చెప్పేయాలని కార్తిక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.